భారత్ చైతన్య యువజన పార్టీ వ్యవస్థాపకుడు బోడే రామచంద్ర యాదవ్ పిలుపు మేరకు ఎస్సీ బీసీల సమస్యలపై పోరాడడానికి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా బీసీవై పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జీలు జిల్లా కలెక్టర్ నిర్వహించిన ప్రజా ఫిర్యాదులు నమోదు. బీసీ నాయకులకి అందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మా అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు బీసీలకి చట్టసభలో 44% రిజర్వేషన్ కల్పించాలని, అలాగే రాజధానిలో 1000 ఎకరాల భూమి ఈ 139 కులాల బీసీలకి వెనకబడిన వర్గాలకి ఇవ్వాలని, అలాగే కొనగణన చేయాలని 5 డిమాండ్లతో ఈరోజు రామచంద్ర యాదవ్ గారు మొన్న ఫిబ్రవరి 22వ తేదీన భారీ బహిరంగ సభలో పెద్ద ఎత్తున ఎవరు పెట్టలేనంత ఎత్తులో మీటింగ్ పెట్టి ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద ఆయన భారీ బహిరంగ సభలో బీసీల కోసం ఇంతవరకు కూడా ఎవరు చేయలేనంత సాహసాలు చేసి ఆంధ్ర రాష్ట్రమే కాకుండా ఉమ్మడి రాజధానిలో కూడా ఆయన ఎంతో పోరాటం చేసి బీసీల కోసం ఎంతో అభివృద్ధి కోసం ముందు నడిచి ఆయన ముందుకొచ్చి బీసీల కోసం పోరాడుతూ బీసీల చట్టసభలో మహిళలకైనా యువతలకైనా అందరికీ కూడా అన్ని రంగాల్లో బాగుండాలని, యువతని ముందు నడిపించాలని రామచంద్ర యాదవ్ గారు పిలుపునిచ్చారు. అలాగే ఈరోజు ప్రతి కలెక్టరేట్లో ప్రతి నియోజకవర్గం నుంచి, ప్రతి జిల్లా నుంచి, ప్రతి మండలం నుంచి, ప్రతి పంచాయతీ నుంచి ప్రతి ఒక్కరు వచ్చి కలెక్టర్ గారికి విమతి పత్రం ఇచ్చి ఆయన డిమాండ్లు నెరవేర్చాలని మరీ కోరుకుంటుంటూ ప్రతి ఒక్క యువత వెనకబడిన వర్గాలు బీసీ కులాలు అన్నీ కూడా ఈరోజు రామచంద్ర యాదవ్ గారిని ముందుంటూ నడిపిస్తూ అందరి రామచంద్ర నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. జై రామచంద్ర యాదవ్. మా పార్టీ అధినేత బీసీ పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ గారు బీసీ గర్జన సింహగర్జన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ కార్యక్రమంలో అసేహ జన మధ్యన భారీ బహిరంగ సభ విజయవంతం జరిగింది. ఆ విజయవంతంలో ఆయన ఈ నెల నెక్స్ట్ మంత్ గత వైసీపీ కాలంలో బీసీలను వెంటాడి వేధించారని మంత్రి లోకేష్ విమర్శించారు. సోమవారం విశాఖలో ఆయన మాట్లాడారు. శెట్టి బలిజల ఆరాధ్య దైవం దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నామని తెలిపారు. వాళ్ళ ఒక విషయం నన్ను కోరారు. పెద్దలు దొమ్మేటి వెంకటరెడ్డి గారి పేరు పైన ఆయన జయంతి సందర్భంగా అది ప్రభుత్వం పండగగా ప్రకటిస్తే బాగుంటుందని ఆనాడు మీరు కోరారు. ఇచ్చిన హామీ ఈరోజు కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. పాదయాత్ర ప్రారంభించిన తర్వాత వేదిక మీద ఉన్న పెద్దలతో నేను నడిచినప్పుడు వెంకటరెడ్డి గారి గురించి స్వయంగా నేను తెలుసుకుంటాం జరిగింది. బ్రిటిష్ పాలనలో మన శెట్టి బల్జ సోదరులు వలసలుగా బర్మాకి వెళ్ళేవారు. దాంట్లో భాగంగా దొమ్మేటి వెంకటరెడ్డి గారు కూడా ఆనాడు బర్మాకి వెళ్ళారు. అక్కడ ఒక షిప్ని అద్దెకి తీసుకుని వ్యాపారం ప్రారంభించిన వ్యక్తి ఏకంగా అదే షిప్కి యజమానిగా తయారైన వ్యక్తి దొమ్మేటి వెంకటరెడ్డి గారు. ఆయన అంత దూరం వెళ్ళినా విద్యా విలువల గురించి తెలుసుకునేవారు. దాని తర్వాత మన పిల్లల కోసం ఆయన బర్మాలో ఏకంగా పాఠశాలలు ప్రారంభించారు. అడల్ట్ ఎడ్యుకేషన్ కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని రాత్రిపూట పెద్దవారు చదువు చెప్పిన గొప్ప వ్యక్తి దొమ్మేటి వెంకటరెడ్డి గారు. ఆయన అక్కడ ఆర్థికంగా నిలదొక్కున్న తర్వాత మన కోసం ప్రత్యేకంగా సంఘాలు ఏర్పాటు చేసి మన పిల్లల్ని ఆదుకుని ఆర్థికంగా నిలదొక్కున్న తర్వాత జన్మభూమి కోసం సేవ చేయాలని తిరిగి మన ప్రాంతానికి వచ్చిన గొప్ప వ్యక్తి దొమ్మేటి వెంకటరెడ్డి గారు. బొడసకూరు జమీందార్గా ఆయన అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశారు. స్వాతంత్రం కోసం కూడా పోరాడారు. స్కూల్స్ కాలేజీలు ఏర్పాటు చేశారు. లైబ్రరీలు కూడా ప్రారంభించారు. శెట్టి బల్జల కోసం ప్రత్యేకంగా ఒక సంక్షేమ సంఘం ఏర్పాటు చేసి అనేక కార్యక్రమాలు మనకు చేస్తాం కూడా జరిగింది. ఒక మాటలో చెప్పాలంటే శెట్టి బల్జల సోదరుల దైవం దొమ్మేటి వెంకటరెడ్డి గారని ఈ సభాముఖం మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. యువగలం పాదయాత్రలో
మన శెట్టి బలిజ సోదరులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మనం మాట్లాడుకున్నాం. యువగలం పాదయాత్రలోనే నేను ఆనాడు హామీ ఇచ్చాను, ఇప్పుడు లిక్కర్ షాపులు వస్తాయి, విధానం మార్చుతాం, దాంట్లో 10% మా శెట్టి బలిజ సోదరులకు అందిస్తాను ఆనాడు హామీ ఇచ్చాం. ఇచ్చిన హామీ ఈరోజు ప్రజాప్రభుత్వం నిలబెట్టుకుంటాం జరిగింది. ఇక్కడున్న శెట్టి బలిజ సోదరులందరూ ఒక విషయం ఆలోచించమంటున్నాం. 2014 నుంచి 19 వరకు శెట్టి బలిజ సోదరుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆనాడు తెలుగుదేశం పార్టీ చేసింది. ఆనాడు కార్పొరేషన్ ఏర్పాటు చేశాం. శ్రీకాకుళం జిల్లాలో ఎస్టీ కమిషన్ చైర్మన్ బొజ్జిరెడ్డి సోమవారం పర్యటించారు. ముందుగా అరసవల్లి సూర్యనారాయణ స్వామి దర్శించుకున్నారు. అనంతరం శ్రీకాకుళంలోని గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు. సరే, అందరికీ నమస్కారం. నేను ఈరోజు శ్రీకాకుళం జిల్లా పర్యటనకు రావడం జరిగింది. నేను గతంలో చాలా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న చాలా సమస్యల మీద మా ఏరియా పరిశీలించడం జరిగింది. ఇక్కడ కూడా ఇదే సమస్యలు ప్రస్తుతం అవుతున్నట్టు తెలుస్తుంది. ఎక్కువగా ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి. తర్వాత హాస్టల్లో కూడా నేను చాలా ఆశ్రమ పాఠశాల చూడడం జరిగింది. ఆశ్రమ పాఠశాలలో అనేక అవకతవకలు జరుగుతున్నాయి. ఇవి మా దృష్టికి వచ్చింది. కొన్ని సవరణ చేయడం జరిగింది. ఆ విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లో తగ్గే ప్రసక్తి లేదు. అధికారులు కూడా తల వంచి ఇక్కడ గిరిజనులకు మేలు జరిగే విధంగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఖచ్చితంగా అధికారులు ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న గిరిజనులకు న్యాయం జరిగేలా ప్రవర్తించకుంటే ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్రంలో జరిగినటువంటి గిరిజనులు ఎక్కడ అన్యాయం ఫాలో అవ్వకూడదని, అలాగే రోస్టర్ పాటించడం లేదు. ఉద్యోగాలు తీసేటప్పుడు కూడా చాలా అర్థవంతంగా కాకుండా అర్థరహితంగా చేస్తున్న ప్రభుత్వ అధికారుల మీద ఖచ్చితంగా నేను దృష్టి పెట్టాను. ఎటువంటి ఇబ్బందులు జరిగినా, గిరిజనులకు ఇబ్బంది జరిగినా ఖచ్చితంగా అధికారుల మీద చర్య తీసుకునే అవకాశం ఉంది. నేను తిరిగిన ప్రాంతాల్లో అయితే ఖచ్చితంగా ఆశ్రమ పాఠశాలలో కొన్ని సదుపాయాలు సక్రమంగా లేవు. సక్రమంగా ఉన్నా కూడా కొన్ని ప్రాంతాల్లో అధికారులు సరిగ్గా పాటించడం వ్యవస్థను అమలు చేయడం లేదు. కాబట్టి ఖచ్చితంగా వారి మీద కూడా చర్య తీసుకోవాలని దృష్టి పెడుతున్నాను. ఖచ్చితంగా ఇక్కడ ఎటువంటి ఆపదలు జరిగినా, ఎటువంటి తేడాలు జరిగినా ఊరుకునే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా గిరిజనులకు న్యాయం జరగాలని కోరుతున్నాను. ఖచ్చితంగా అది మా దృష్టికి వచ్చింది. శ్రీకాకుళం జిల్లాలో కూడా కనీసం మినీ ఐటీడీ పెట్టి ఏర్పాటు చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని నేను హామీ ఇస్తున్నాను. నిధులు దుర్వినియోగం అవ్వడం లేదా వివిధ ప్రాంతాలకు డైవర్ట్ చేయడం అనేది జరుగుతుంది. అది మా దృష్టికి వచ్చింది. దాని మీద కూడా ఇప్పుడు దృష్టి పెట్టడం జరిగింది. కాబట్టి అవి కూడా ఎటువంటి నిధులు దుర్వినియోగం చేసే బాధ్యత తీసుకుందామని నేను మనస్ఫూర్తిగా హామీ ఇస్తాను. సప్లై నిధులు అనేది వేటి వాటికి డైవర్ట్ చేయడానికి అవకాశం లేదు. కాబట్టి ఖచ్చితంగా చేస్తే కదా అటువంటి ఏమైనా దృష్టికి వచ్చినా వారి మీద చర్య తీసుకొని నిధులు సక్రమంగా వినియోగంలోకి వచ్చేలా ఏర్పాటు చేస్తానని హామీ ఇస్తాను. నేను ఈ కమిటీ ఫామ్ అయ్యాక ఇది మూడో జిల్లా సార్. నెక్స్ట్ 4-5 వేసుకున్నాను. ఇది అయిన వెంటనే నెక్స్ట్ మీ పక్క జిల్లా ప్రదర్శన వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి పక్క జిల్లా కూడా సమస్యలు తీసుకొని వెళ్ళే అవకాశం ఉంది సార్. అనకాపల్లి శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన ఎంవీఆర్ పట్టణంలోని డైట్ కాలేజ్ ఎదురుగా నిర్మిస్తున్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు సోమవారం దేవాలయ పనులను ప్రముఖ వాణిజ్యవేత్త ముత్యాల గార్మెంట్స్ అధినేత బీజేపీ నాయకులు, సంఘ సేవకులు ముత్యాల వెంకటేశ్వరరావు ఎంవీఆర్ పరిశీలించారు. వారికి ఆలయ కమిటీ సాదరంగా ఆహ్వానం పలికారు. ముందుగా ఎంవీఆర్ బాలాలయంలో ఉన్న రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. కమిటీ ఎంవీఆర్ ను సాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ పి కిరణ్ శర్మ మాట్లాడుతూ శ్రీ వేద సంస్కృతి చారిటబుల్ ట్రస్ట్ వారు అమ్మవారి కృపతో సకల జనుల సంక్షేమం కోసం భారతదేశంలోనే ప్రప్రథమంగా శ్రీ రాజమాతాంగి వారాహి సహిత శ్రీ 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 రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయాన్ని సుమారు ఎకరా స్థలంలో నిర్మిస్తున్నామన్నారు. ఈ ఆలయ నిర్మాణం అంచనా సుమారు 12.5 కోట్లు అని తెలిపారు. ఎంవీఆర్ మాట్లాడుతూ త్వరలో దేవాలయ నిర్మాణానికి తన సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంవీఆర్ ట్రస్ట్ అనకాపల్లి ఇన్ఛార్జ్ గైపూరి రాజు, యువసేన సభ్యులు, ఆలయ కమిటీ కేసీహెచ్ నందన శర్మ,
నదియా, హేమ, త్రినాథ్, కోటేశ్వరరావు, రామకృష్ణ, సాయి తదితరులు పాల్గొన్నారు. మనకు అనకాపల్లి పట్టణంలోని శ్రీ 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 మంత్రిని దండిని సహిత రాజరాజేశ్వరి దేవాలయం అనేటటువంటిది ఈ అమ్మవారి తాలూకా 3 అమ్మవారి తాలూకా దేవాలయం నిర్మాణం చేయాలని శ్రీ వేద సంస్కృతి చారిటబుల్ ట్రస్టు ఈ యొక్క కార్యక్రమాన్ని పూనుకోవడం జరిగింది. దీనికి కాండ్రేగుల నాయుడు గారిని సైటు అంతా ఆయనే చేస్తూ ఉంటారు. ఆర్నోవో కంపెనీ డెవలప్మెంట్ చేస్తూ ఆయన కూడా ఇక్కడ లేఅవుట్లు గట్రా వేసుకున్నారు. ఆ కాండ్రేగుల నాయుడు గారు మనకి సుమారు 80 సెంట్ల స్థలాన్ని ఆయన అమ్మవారికి అని చెప్పేసి ₹1 తీసుకోకుండా వారు విరాళంగా ఇవ్వడం జరిగింది. వారి ఆధ్వర్యంలోని ఈ 3 అమ్మవారులతో పాటు మనకి చుట్టుపక్కల ఎక్కడా లేదు. దక్షిణామూర్తి పాఠశాల, జ్యోతిష పాఠశాల, సంస్కృత పాఠశాల అనేటటువంటివి కూడా ఈ దేవస్థానంలో నిర్వహణ చేయాలని చెప్పేసి ఈ ట్రస్ట్ తాలూకు ముఖ్య ఉద్దేశంగా ఈ ఆలయ నిర్మాణం పనులు చేపట్టడం జరిగింది. సుమారు ఇప్పటిదాకా కూడా మనకి రేపు ఏప్రిల్ 30వ తారీఖున ప్రతిష్టా కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ ప్రతిష్టలోపు మనకి ఇప్పటిదాకా 2.2 కోట్ల దాకా ఖర్చు అయింది. ఇంకొక 50 లక్షలు ఖర్చు పెడితే మనకి 3 కోట్లతోటి ఇప్పటికి ఈ ఒక్క ఆలయం మనం చేయగలిగాము. ఇంకా మిగిలినటువంటివి వెనకాల వేద పాఠశాల ఉండడానికి, పిల్లలు విద్యార్థులు ఉండడానికి, భవనాలు గట్టి ఇవన్నీ నిర్మించడానికి, మిగతా ఉపాలయాలను నిర్మించడానికి కూడా సుమారు ఇంకా 12 కోట్ల దాకా ఖర్చు వ్యయం అవుతుందన్నమాట. దాంట్లో భాగంగా ఇప్పుడు అంతా మనం తట్టుకోలేక రేపు మాట ఇస్తే తప్పని నాయకుడు నారా లోకేష్ అని టీడీపీ నేత చింతకాయల విజయ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ నారా లోకేష్ యువతకు ఇచ్చిన హామీ ప్రకారం 15,941 పోస్టులతో మెగా డిఎస్సి కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేశారు. 10,060 ప్రభుత్వ ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ను విడుదల చేసి యువతకు ఇచ్చిన మాట నెరవేర్చారు. చాలా మంది నాయకులు ఈ దేశంలో ఉంటారు, ఎంతో మంది ఎన్నో మాటలు ఇస్తారు. మన ఆంధ్రప్రదేశ్లో అయితే 2019 నుంచి 2024 వరకు ఇష్టం వచ్చినట్టు మాటలు ఇచ్చారు. మాటలు ఎలాంటి మాటలు అంటే, నేను వచ్చిన వెంటనే జాబ్ క్యాలెండర్ ఇస్తాను, నేను వారంలోనే సిపిఎస్ని రద్దు చేస్తాను, ఎంతో మందికి జాబులు ఇచ్చి యువకులను ముందుకు నడిపిస్తానని చెప్పి అబద్ధం మాటలు చెప్పి 2019లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చి 2024కి అబద్ధం మాటలు గోడలన్నీ పగిలిపోయాయి కాబట్టే 11కి వెళ్ళి ఇంట్లో కూర్చున్నారు. కానీ యువగలంలో నారా లోకేష్ గారు ఒక క్రెడిబిలిటీతో మాట ఇచ్చాడు, ఒక అకౌంటబిలిటీతో ఒక మాట ఇచ్చాడు. అకౌంటబిలిటీ, క్రెడిబిలిటీ ఉంటేనే మాట మీద నిలబడే నాయకుడు మళ్ళీ మనకు వచ్చాడని చెప్పి ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీని ఆ యువగలం జోరుతోటి, ఆ యువగలం ప్రభంజనంతో నారా లోకేష్ గారు ఆ రోజు ఇచ్చిన మాట మీద నమ్మి యువకులందరూ నడిచి ఈరోజు ఆయన నమ్మి ముందుకు అడుగేస్తే ఆయన ఆ మాటను నిలబెట్టుకున్నాడు. అందుకనే 15,941 టీచర్ పోస్టులు తీసుకొచ్చి లాస్ట్ ఇయర్ ఎంతో మందికి కూడా మెగా డిఎస్సి అని అనౌన్స్ చేసినందుకు ఆ మెగా డిఎస్సిని రిలీజ్ చేసి ఎంతో మంది మొహాల్లో, యువకుల మొహాల్లో, యువకులందరూ కూడా ఇక్కడ కూడా నర్సీపట్నంలోనే కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఎంతో వెలుగులతో పండగ చేసుకున్నారు. ఆ రోజు క్రాకర్స్ కాల్చారు. మాకు అట్ లాస్ట్ ఉద్యోగాలు వచ్చాయి, అది నారా లోకేష్ గారు మాట ఇచ్చారు కాబట్టి వచ్చాయని చెప్పి అందరూ కూడా ఆ రోజు సెలబ్రేట్ చేసుకున్నారు. తర్వాత చూసుకుంటే కానిస్టేబుల్ ఉద్యోగాలు 6,096 ఉద్యోగాలు, అన్ని ఉద్యోగాలని కూడా తీసుకొచ్చి లాస్ట్ ఇయర్ ఒక పండగ వాతావరణం తీసుకొస్తే ఈరోజు 10,060 ఉద్యోగాలు మన కోసం అని చెప్పి ఈరోజు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి, ఆ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడంతో పాటు డేట్ వైజ్ ఇవ్వడం, అంటే మే 15ని ఇన్ని ఉద్యోగాలు ఇవ్వబోతున్నాను, అలాగే మళ్ళీ ఆగస్టు 15ని ఇవ్వబోతున్నాను స్వతంత్ర దినోత్సవం అప్పుడు, మళ్ళీ సెప్టెంబర్లో ఇవ్వబోతున్నాను 15వ తారీఖుని, అక్టోబర్లో ఇవ్వబోతున్నాను 15వ తారీఖునని మాట ఇచ్చి మాట తప్పకుండా మాట మీద నిలబడి డేట్లతో సహా చెప్పిన ఏకైక క్రెడిబిలిటీ ఉన్న ఏకైక నాయకుడు నారా లోకేష్ గారు అనేది ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజానికం మొత్తం కూడా, యువకుల మొత్తం కూడా, ఇప్పుడు జెన్జీ జనరేషన్ మొత్తం కూడా మాటిస్తే మాట మీద నిలబడతాడు అనేది. ఉత్తరాంధ్ర ముఖద్వారమైన విశాఖపట్నంలో అధికార పార్టీ అండతో సాగుతున్న భూ దోపిడీపై వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గీతం యూనివర్సిటీ సాగిస్తున్న బరితెగింపు చర్యలను, అధికారుల నిర్లక్ష్యాన్ని ఆధారాలతో సహా ఎండగట్టారు. విశాఖపట్నంలోని ఎందరో మేధావులు ఇది ప్రభుత్వ భూమి,
ఇది ప్రజల ఆస్తి. ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇది అన్యాయం, అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ పేరుతో ఈ భూ దోపిడీకి పాల్పడటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అని పక్కా ఆధారాలతో సహా సర్వే నెంబర్లు, అందులో ఎంత ఎస్ఐండ్ భూమి ఉంది, ఎంత ప్రభుత్వ భూమి ఉంది, ఎంత కొండ పోరంబోకు ఉంది, ఎంత గడ్డ పోరంబోకు ఉంది అని సవివరంగా వివరిస్తూ దానికి సంబంధించి కోర్టులో కేసులు కూడా వేయటం జరిగింది. అది మీ మీడియా మిత్రులందరికీ కూడా తెలిసిన విషయమే, ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. ఒకవైపు కోర్టులో దీని మీద కేసులు నడుస్తున్నాయి గీతం యూనివర్సిటీకి సంబంధించి, ఒకవైపుని ప్రజలందరూ కూడా కలెక్టర్ గారికి, జీవీఎంసీ కమిషనర్ గారిని పలుమార్లు కలిసి ఈ క్రమబద్ధీకరణని మేము వ్యతిరేకిస్తున్నాం. మీ కేటాయించే విధంగా గతంలో ప్రభుత్వ భూముల్ని ప్రైవేటు వ్యక్తులకి లీజుకి ఇచ్చేటప్పుడు కానీ, కేటాయింపులు చేసేటప్పుడు కానీ, బదలాయింపు చేసేటప్పుడు కానీ ఇలాంటి ప్రొసీజర్స్ సిస్టమ్ ప్రకారం ఏ విధంగా అయితే మీరు ఫాలో అవుతారో, బహిరంగ వేలం ద్వారా కావచ్చు, లేకపోతే ఒక ఆఫ్సెట్ ప్రైసు, ఒక విలువ కట్టి ఆ విలువని ఆ సంస్థలు చెల్లించిన తర్వాత ఏ విధంగా బదలాయింపు చేస్తారో ఒక సిస్టమ్ ప్రకారం చేయమని కూడా ఇవ్వడం జరిగింది. అయినా సరే నాకు తెలిసి ఈ రాష్ట్ర చరిత్రలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో గతంలో ఎప్పుడూ కూడా ఈ విధంగా అధికారాన్ని చేతిలో తీసుకుని ఒక ఎంపీ, అధికార పార్టీలో ఒక ఎంపీ ఈ విధంగా వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి, వ్యవస్థలన్నిటి కూడా ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ కూడా గుప్పిట్లోకి తీసుకుని ఇంత బహిరంగంగా భూ ఆక్రమణ పాల్పడిన సందర్భాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో గతంలో ఎప్పుడూ కూడా లేవు. గత 10 రోజుల క్రితం కూడా చాలామంది గీతం యూనివర్సిటీలో చదువుకుంటున్న విద్యార్థులు కానీ, అక్కడ ఉన్న అధ్యాపకులు కానీ, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఏదైతే ఇది ప్రభుత్వ భూమిని మనం పోరాటం చేస్తున్నామో ఆ ప్రభుత్వ భూమిలో ఉన్న ఆటో డ్రైవర్లు, చిల్లర వర్తకులకు ప్రభుత్వం వెంటనే ఇల్లు ఇవ్వాలని జి వామనమూర్తి డిమాండ్. రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు, చిల్లర వర్తకులకు సొంత ఇల్లు ఇవ్వాలని డిమాండ్. ద్వారకానగర్ బుద్ధుని పార్క్ వద్ద ఆటో డ్రైవర్లు, ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద చిల్లర వర్తకులు గోడ పత్రికల ఆవిష్కరణ జరిగినది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ నాయకులు జి వామనమూర్తి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు ఆటోలు, వ్యాన్లు, కార్లు, జీపులు, లారీ, స్కూల్ బస్ డ్రైవర్లు, చిల్లర వర్తకులకు ప్రభుత్వం నిర్మించిన ఇల్లులు ఇవ్వాలని, నగరంలో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు భూమి ఇవ్వాలని, ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ప్రభుత్వం బ్యాంకు రుణాలు మంజూరు చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నాయకులు జి వామనమూర్తి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే పేదలకు ఇల్లు ఇస్తామని చెప్పి 2.5 సంవత్సరాలు గడుస్తున్నా, పత్రికల్లో ప్రకటనలు చేస్తున్నా తప్ప ఆచరణలో పేదలకు ఇల్లు ఇవ్వడం లేదని విమర్శించారు. ప్రభుత్వం నిర్మించిన ఇల్లులు వెంటనే పేదలకు ఇవ్వాలని, లేని పక్షంలో పేద ప్రజలు ప్రభుత్వం కట్టిన ఇల్లు స్వాధీనం చేసుకుంటారని హెచ్చరించారు. సొంత ఇల్లైనా ఇవ్వండి, ఇంటి అద్దె అయినా కట్టండి అని పోరాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు యు శివాజీ, జేఎన్ మూర్తి, ఎం గౌరీశంకర్, సిహెచ్ అనిలు, అప్పలరాజు, కె దేముడు, వి రవి తదితరులు పాల్గొన్నారు. ఇట్లు జి వామనమూర్తి. తెలుగుదేశం ప్రభుత్వంలోని, దాని తర్వాత వైసీపీ ప్రభుత్వంలోని విశాఖ జిల్లాలో సొంత ఇల్లు లేని ప్రజలు 1,32,000 మంది ఉన్నారు. వీళ్ళందరికీ సొంత ఇల్లు ఇస్తామని చెప్పి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం, దాని తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా హామీ ఇచ్చే వాళ్ళకి 10 ఏళ్ళు గడుస్తూ ఉంది. ఈ రోజు కూడా ఒక్కరికి ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు, ఇల్లు ఇవ్వలేదు. ఇల్లు కట్టినవి చంద్రబాబు కట్టిన ఇల్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదు, జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన ఇల్లు చంద్రబాబు నాయుడు ఇవ్వకుండా ఇవాళ లబ్ధిదారులు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నారు. ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా సిటీలో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు భూమి ఇవ్వాలని, అలాగే ఏవైతే కట్టున్న ఇల్లులు అన్ని కూడా లబ్ధిదారులకు వెంటనే ఇవ్వాలని చెప్పి, లబ్ధిదారుల నుంచి గతంలో ప్రభుత్వం తీసుకున్న డబ్బులు రీబ్యాక్ చేయాలని డిమాండ్తో రేపు
రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాల ముందు జరుగుతున్నటువంటి ధర్నాల్ని జయప్రదం చేయాలని లబ్ధిదారులకి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పిలుపునిస్తా ఉంది. ఇల్లు స్థలాలు ఇవ్వాలి, ఇల్లు స్థలాలు ఇవ్వాలి, ఇల్లు స్థలాలు ఇవ్వాలి, ఇల్లు స్థలాలు ఇవ్వాలి, లబ్ధిదారులకు టిక్కో ఇల్లు వెంటనే ఇవ్వాలి, లబ్ధిదారులకు టిక్కో ఇల్లు వెంటనే ఇవ్వాలి, లబ్ధిదారులకు టిక్కో ఇల్లు వెంటనే ఇవ్వాలి. ఇల్లు స్థలాలకై పోరాడతాం, ఇల్లు స్థలాలకై. కూటమి నేతల ఐక్యతకు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల నిదర్శనమని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తెలిపారు. పాతగాజువాక తెదేపా కార్యాలయం ఆవరణలో కూటమి నేతల ఆత్మీయ సమావేశం సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లా మాట్లాడుతూ గత పాలకుల కుట్రలు కుతంత్రాలతో రాష్ట్రం అతలాకుతలమయ్యిందన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమాన్ని చూసి వైకాపా నాయకులు ఓర్వలేకపోతున్నారని తెలిపారు. అటువంటి వారు రాజకీయాల్లో కొనసాగే హక్కు లేదని అన్నారు. 6 నెలల్లో కార్పొరేషన్ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని, ఆ ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. కొంచెం సమయభారం అయినప్పటికీ కూడా మనకి ఈరోజు పెట్టాలి అని మన నిర్ణయం తీసుకొని కూటమి పార్టీ నాయకులందరితో మాట్లాడి కార్పొరేట్ సోదరులందరినీ కూడా పిలిచి, అలాగే కూటమి పార్టీ నాయకులందరినీ పిలిచి ఈ కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. దీంట్లో కొంతమంది అర్హులైనటువంటి వారు, అర్హత ఉన్నటువంటి వారు కింద ఉన్నారు. అలాగే పైన సేవలు అందించినటువంటి వారు, ప్రజా సేవలు అందించినటువంటి వారు ఉన్నారు. అయితే మరి కూటమి పార్టీ నాయకులు అనేసరికి ఈరోజు 3 పార్టీ నాయకులకు కూడా సముచిత స్థానం ఇవ్వాలి. కనుక నేనేమంటానంటే ఇలాంటి సందర్భంలో కొంచెం తక్కువ అయినా సరే ఎవరు అన్నిదా భావించొద్దని చెప్పేసి నేను నాయకులందరినీ కూడా కోరుకుంటున్నాను. మరి ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు డిసిసిబి చైర్మన్ అయినటువంటి కోంత అతారావు గారికి, అలాగే మరో పెద్దలు గడసల అప్పారావు గారికి, సోదరులు డిప్యూటీ మేయర్ గారికి, అలాగే మా కార్పొరేటర్ సోదరులందరికీ కూడా, అలాగే డైరెక్టర్గా నియమితులైనటువంటి వారు 3 పార్టీ బీజేపీ నాయకులు నూకరాజు గారు, అలాగే మిగతా పార్టీ సీనియర్ నాయకులందరూ కూడా, జిల్లా పార్టీ నాయకులు ఉన్నారు, స్టేట్ బాడీ మెంబర్స్ ఉన్నారు, సీనియర్ వార్డు అధ్యక్షులు ఉన్నారు, ఇన్ఛార్జెస్ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా, వేదిక ముందు ఉన్నటువంటి నాయకులందరికీ కూడా మరొక మారు నేను ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మనం ప్రజలు మనల్ని ఎప్పుడు కూడా గమనిస్తుంటారు.